విశాఖ బీచ్ రోడ్లో పాఠశాల బస్సు బీభత్సం సృష్టించింది. పాదచారులపైకి దూసుకెళ్లింది. ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మంది క్షతగాత్రులయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో విశాఖ అదనపు ఎస్పీ కుటుంబంలో ముగ్గురికి గాయాలవగా ఒకరు మృతి చెందారు. ప్రమాద వివరాలు, వైద్య సేవలను రవాణా మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు. ఆదివారం సాయంత్రం విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన ప్రమాదం ఒకరిని పొట్టన పెట్టుకుంది. పాదచారుల మార్గంపైకి శ్రీ ప్రకాష్ పాఠశాలకు చెందిన బస్సు దూసుకొచ్చింది. ఈ ఘటన విశాఖ అదనపు ఎస్పీ కిషోర్ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆదివారం సెలవు దినం కావడం వల్ల కిషోర్ తండ్రి, కుమారుడు, కుమార్తెతో కలిసి సేదదీరేందుకు బీచ్కు వెళ్లారు. పాదచారుల మార్గంలో ఉన్న వారిపైకి బస్సు దూసుకురాగా కిషోర్ తండ్రి ధర్మారావు మృతి చెందారు. ఘటనలో కిషోర్ కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. కిషోర్కు అతడి కుమార్తెకు స్వల్ప గాయాలయ్యాయి. సెలవు రోజును సరదాగా గడిపేందుకు బీచ్కు వెళ్లిన కిషోర్ కుటుంబం విషాదంలో మునిగింది. వాటర్ గుర్తుంది బళ్ళు మీద అట్ల మీద పడిపోయింది. ఏమైందో తెలియదు. ఎక్కడున్నారు ప్రమాదం జరిగింది సార్? ఒక 10 ఫీట్ ఒక 10 ఫీట్ చాలా ఫాస్ట్గా వచ్చింది. టైం లేదు సార్, అలాగా పక్కకు కూడా వెళ్ళడానికి టైం లేదు. అంత వేగంగా కిషోర్కి ఫ్రాక్చర్ ఉన్నట్టుందండి. ఎక్స్రే తీశారు నా కిషోర్కి. వాళ్ళ పాప మంజీరాకు కూడా ఫ్రాక్చర్ ఉంది. అమ్మాయి బాగానే ఉంది, అమ్మాయి అవుట్ ఆఫ్ డేంజర్. వాళ్ళ బాబు కొంచెం ఇదిగా ఉంది, ఎక్స్పర్ట్స్ చూస్తూ ఉన్నారు. ఆయనకి హెడ్ ఇంజరీను రైట్ లెగ్ ఇంజరీ బాగా కనపడుతుంది. లెఫ్ట్ లెగ్ కూడా కొన్ని ఉన్నాయి, కానీ రైట్ లెగ్ బాగా సివియర్ ఇంజరీ ఉంది. కేజీహెచ్లో కూడా ఇంకొక 6 ఇంజరీ ఉన్నారు. అది మొత్తం 6, 3, 9. ఒక ఆయన చనిపోయారు. బస్సు ప్రమాదంలో పాదచారుల మార్గంతో పాటు సర్వీస్ రోడ్డుపై వారికి గాయాలయ్యాయి. అదనపు ఎస్పీ కిషోర్ కుటుంబంతో పాటు మరో 6 గాయపడ్డారు. క్షతగాత్రుల్లో విజయవాడ, తాడేపల్లిగూడెం, విశాఖ, శ్రీకాకుళం వాసులున్నారు. ప్రమాదంపై వెంటనే స్పందించిన రవాణా మంత్రి అచ్చెన్నాయుడు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇప్పటికే మా ఆఫీసర్స్ వెళ్ళి బస్సు వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. అన్ని చెకింగ్స్ అన్నీ చేసి అప్ టు డేట్గా బస్సు ఉంది. అయితే డ్రైవర్ ఏమైనా డ్రింక్ అండ్ డ్రైవ్ చేశాడనేది ఇంక తెలియలేదు. ఆయన కూడా కోమాలో ఉన్నాడు. అక్కడ కూడా వెళ్ళి వెరిఫై చేయమని చెప్పాం. బ్లడ్ టెస్ట్ చేసి ఏమైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉందా, లేకపోతే బస్సు బ్రేక్స్ ఏమైనా ఫెయిల్ అయ్యాయని చెప్పి వెంటనే మా డీటీసీ గారు, ఆర్టీఓ అందరు వెళ్ళారు. హ్యాండ్ బ్రేక్ కానీ బ్రేక్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి, అప్ టు డేట్గా ఉన్నాయి. వాళ్ళ ఇన్స్పెక్షన్స్ కానీ అన్ని ఏజెన్సీ కూడా, విద్యా సంస్థ కూడా పర్ఫెక్ట్ విద్యా సంస్థ అని అంటున్నారు. అన్నీ అప్ టు డేట్గా ఉంటాయని మేము కూడా వెరిఫై చేసేసరికి అన్నీ ఉన్నాయి. ప్రమాదానికి కారణమైన శ్రీ ప్రకాష్ పాఠశాల బస్సు డ్రైవర్ కోమాలో ఉన్నాడు. ఘటనకు కారణాలపై పోలీసులు, రవాణా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.